ఏ పక్క చూసినా ఎర్ర చందనం చెట్లే. చాలా చక్కటి చెట్లు, చక్కటి వాతావరణం, మొత్తం అడవి. ఈ అడవిలో ఈ చెట్లు హైలైట్. ఇలాంటి చెట్లు నాకు తెలిసి ఇంత ఎక్కువ అయితే ఎక్కడ నేను చూడలేదు ఇంతకుముందు. సో ఈ అడవి అయితే చాలా పెద్ద అడవి అని చెప్పచ్చు. ముండ్లు చూడండి ఇవి ఎలా ఉన్నాయో, భయంకరమైన ముండ్లు ఇవి. హలో, హాయ్. ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ మళ్ళీ అడవికి వచ్చాను, తిరుపతి దగ్గర. షూట్లో ఉన్నాను. నువ్వు? ఓహో, ఓకే. ఎర్ర చందనం దగ్గర నేనున్నాను, తెలుసా? పుష్ప సినిమాలో లాగా. ఓకేనా? జాగ్రత్త. ఓకే, నువ్వు జాగ్రత్తలు చెప్తూనే ఉంటావు, నేను పోతాను. ఓకే, మంచిదే. అడవిలో దొంగలు అని సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ మొత్తం దొంగలే కనిపిస్తూ ఉన్నాయి. దొంగలు అంటే ఐ మీన్ ఎర్రచందనం చెట్లు. అల్లు అర్జున్ ఉంది కదా పుష్ప, అలా కనిపిస్తున్నాయి. టోటల్ చాలా చెట్లు, ప్రతి చెట్టుకి నెంబర్ ఉంటుంది, తెలుసా నీకు? ఓహో, తెలుసుకో అయితే, తెలియంది. ఓకేనా? కొత్త పాయింట్ ఈరోజు, ఒక పాయింట్ నువ్వు తెలుసుకున్నావు అన్నమాట. ఓకేనా? ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ షూట్లు చేసేదానికి మేము తెగిస్తున్నాం తెగిస్తున్నాం, వెళ్తున్నాం. అంటే రిస్క్ చేస్తేనే కదా ఏదైనా. రిస్క్ లేకుండా ఏమొస్తుంది చెప్పు? నువ్వు చేస్తావా? రా అయితే. నువ్వు రాకుండానే నేను చేస్తానంటే ఎలా? వచ్చి ఏదన్నా మాట్లాడితే అర్థం ఉంది. నేను రాకుండానే నేను చేస్తాను అంటే అది ఎంత మాత్రం చెప్పు? ఏంటి ఇంకా మళ్ళీ ఇంకేంటి సంగతులు? ఉండేనా? మొత్తం ఎర్రచందనం స్పేస్లో ఉన్నాను నేను, ఎర్రచందనం దగ్గర ఉన్నాను టోటల్గా. ఇది చాలా డిఫరెంట్ లొకేషన్. వాడొచ్చాడా? ఇంకేంటైతే టికెట్లా వాడు తీస్తా అన్నాడా? ఇంకేం మీ అక్క వాళ్ళు అందరూ హ్యాపీయే కదా? వెళ్ళి చూడండి అయితే. నేను వస్తానులే సిల్వర్ స్క్రీన్లోకి. ఎప్పుడో రావాల్సింది, లేట్ అయింది. నేను వస్తానులే. అన్నీ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. అన్నీ ఆల్ ఇన్ వన్. నేను ఆల్ ఇన్ వన్ హీరో కదా, ఆల్ ఇన్ వన్నే అన్నీ. ఓకేనా? సరే ఉంటానైతే, మళ్ళీ మాట్లాడతా. బాయ్ ఫ్రెండ్స్. ఇంకేంటి చూస్తున్నారా? మొత్తం ఇక్కడ ఎర్రచందనం అంతా మీకు చూపించాలనే నేను వచ్చింది టోటల్గా.